తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో ఆయన పనితీరు ఎలా ఉందండి? అంటే ఒకటి సార్, ఆయన మొన్నేగా గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు గెలిచింది కూడా మొన్న పిఠాపురం నుంచి 2014లో అతను స్వతంత్రంగా మద్దతు ఇచ్చాడు. అది కాదనలేని సత్యం. ఆయన పార్టీ పెట్టిన కొత్తలో ఎవరైనా కానీ సీనియర్స్కి అవకాశం ఇవ్వాలని చూస్తారు. ఎందుకంటే పుట్టినప్పుడే ఒకేసారి ఎవరు పెద్దోళ్ళు గారుగా ఆటుపోట్లు స్టెప్ బై స్టెప్ వస్తూ పోవాలి ఎవరైనా కానీ. ఇప్పుడు ఆయన అదే పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు వాస్తవంగా అయితే ఇప్పుడు కొంచెం అతనికి చాలా మెచ్యూరిటీ వచ్చింది. రాబోయే రోజుల్లో అతని పాత్ర కంపల్సరీగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వరకు తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటున్నారు కదా, అక్కడ ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? తెలంగాణ వరకు అంటే అది వెయిట్ అండ్ సీ సార్, మనం ఎలా చూద్దాం. ఆంధ్ర వరకు అతను వాస్తవంగా అయితే ఇప్పుడున్న ఆయన డిప్యూటీ సీఎం పవర్కి రావటం అంటే ఒక సినీ హీరో స్థాయి నుంచి ఏకదమ్మున డిప్యూటీ సీఎంగా రావటం అంటే అది మామూలు విషయం కాదు. ఆయన కష్టం కాదనలేని కష్టం ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ కూడా తోడైతే అగ్నికి వాయువు తోడైనట్టు మన స్టేట్ అనేది, అదిగాక కేంద్ర సహకారం మోడీ గారి సహకారం ఉంటుంది కాబట్టి, ప్రజెంట్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో 2029 తర్వాత కూడా కూటమి గవర్నమెంట్ వచ్చి పైన ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే సూపర్. మరి ఏంటి ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య యూట్యూబర్ రావణ్ కూడా ఆయన మీద కామెంట్ చేస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? నేను అదే సార్ చెప్పేది. ఇప్పుడు అధికార పక్షం మీద ప్రతిపక్షాలు చేయటం అనేది సహజం. అది ఎవరి వాళ్ళ వ్యక్తిగతం, అది మనం చెప్పేది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కూటమి వరకు ఇప్పుడు ఈ అన్న క్యాంటీన్లు అయితే ఇప్పుడు నేను భోజనం చేసి ఎక్కడ దాకా దేనికి, ఇక్కడ నేను మా ఊరు వినుకోండి సార్, నేను వేరే పని మీద వచ్చాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ కనిపించింది, అసలు చూద్దామని వచ్చాను. ఒక ప్లేట్ తీసుకున్నామని కూడా 3 ప్లేట్ తీసుకున్నా. అంటే అంత ఐటమ్ బాగుంది, అంటే అంత నీట్గా శుచిగా శుభ్రంగా. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ మీద ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి మీద అభిప్రాయం అంటే అతను రాబోయే రోజుల్లో ఏపీలో ఒక ప్రధానంగా ఆయన పాత్ర ఆయనకు ఉంటుంది, ఆల్రెడీ ఉంది. ఇంకా అంటే సీఎం అయ్యే స్కోప్ కూడా రాబోయే రోజు చెప్పలేము. ఇంకా కష్టపడాలి, తను ఆల్రెడీ కష్టపడుతున్నాడు, ఇంకా కష్టపడతాడు కూడా. ఆయనకు ఆ గట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు బాబు గారు ఈ స్టేట్కి పెద్ద దిక్కు కాబట్టి ఆయన మార్గదర్శకంలోనే స్టేట్ నడవాలని కోరుకుంటున్నాం.